జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ ఎంతో హెల్దీయెస్ట్ స్నాక్స్ సీడ్ మిక్స్. మీరందరూ అవిసె గింజల గురించి వినే ఉంటారు, ఫ్లాక్ సీడ్స్ అంటారు. అవి మనకి చాలా చీప్గా దొరుకుతాయి. వాల్నట్స్, బాదము వాటికన్నా చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి. కానీ వాటి ఉపయోగాలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత ఎక్కువ ఉంటాయన్నమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అవిసె గింజల్లో చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, మన హెయిర్ ఫాల్ తగ్గడం ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్లు అయితే 2 స్పూన్లతో ఆపలేరన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. దీనికి ముందుగా 1 కప్పు అవిసె గింజలకి 1/2 కప్పు వేరుశనగలు దోరగా వేపుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత 2 స్పూన్ల ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని అది కొంచెం వేపాలి లైట్గా. వాటితో పాటు 1/2 కప్పు నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి వాటిని విడిగా, కొబ్బరి కూడా తక్కువసేపైన వేగాలి కాబట్టి ఆ రెండింటిని కలిపి వేపుతున్నాను. దూరగా లైట్గా క్రిస్పీగా ఉండేలా నోటి తగిలితే వేపుకుంటే సరిపోతుంది అనమాట. వేపుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను చెప్పాను కదా, అవిసె గింజలు చాలా తక్కువ రేటుగా వస్తాయి. మనం వాల్నట్స్ అవన్నీ కొనుక్కోలేరు అందరూ. దాని బదులు ఇలా అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తింటే చాలా హెల్దీ అనమాట. దీనికి 1 కప్పు అవిసె గింజలు తీసుకుని దూరగా వేపుకోవాలి. మరీ ఎక్కువగా వేపకూడదు, చిట్పట్ అంటాయి, అప్పుడు తీసేసి చల్లార్చుకోవడమే. దీనికి 1 గుప్పెడు సన్ఫ్లవర్ సీడ్స్, 1 గుప్పెడు పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగు గింజలు అవి కూడా దోరగా వేపుకుని పక్కకు తీసేసుకోవాలి. మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని, అంటే క్రంచిగా ఉంటుందన్నమాట. కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం బెల్లం తురుముకుని ఈవెన్గా మిక్స్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ సీడ్ మిక్స్ రెడీ. నేను డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేశాను, సీడ్స్ అన్నీ కలిపి. ఆ రెసిపీ కూడా ఉంది, అది కూడా చూడండి. ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. కారం పొడి కూడా పోస్ట్ చేస్తాను, అవిసె గింజలతో కూరకారం అనేది. మా రెసిపీస్ కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.